కూటమి అభ్యర్థి బీకే పార్థసారథిరెడ్డి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. పార్థసారథిరెడ్డికి ప్రజలు నీరాజనం పలుకుతున్నారని అన్నారు. వైసీపీ మూకల దాడుల్ని ధీటుగా ఎదుర్కొనేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారంటున్న హిందూపురం లోక్సభ కూటమి అభ్యర్థి పార్థసారథిరెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. హిందూపురం పార్లమెంటు టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథి సుడిగాలి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే హిందూపురం పార్లమెంటులోని అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రచారాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం రొద్దం మండలంలో మనం ఇక్కడున్నాం. బీకే పార్థసారథి గారు మన దగ్గర ఉన్నారు. పార్థసారథి గారు ఏం చెప్పదలుచుకున్నారు? ఎట్లా జరుగుతుంది మీ ప్రచారం? మా ప్రచారం బ్రహ్మాండంగా నడుస్తుంది. అన్ని ప్రాంతాలు 32 మండలాలు దాదాపుగా 7 సెగ్మెంట్లో మా ప్రచార కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో గెలవబోతున్నాం. అదేవిధంగా చాలా సమస్యలు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు కానీ, అదేవిధంగా 2014 నుండి 2019లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా ఏకరువు పెడుతున్నారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, అదేవిధంగా మోదీ ప్రధానమంత్రి కావాలనేటువంటి ఆలోచన ఈ ప్రజానీకానికి ఉంది. కారణం ఏమంటే ఈరోజు 13 లక్షల కోట్ల అప్పులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో కేంద్రం అండదండలు లేకపోతే అభివృద్ధి చేసేదానికి వీలు కాదనేటువంటి ఒక నిర్ణయానికి ప్రజలు రావడంతో ఈరోజు అందరూ కూడా ఈరోజు ఉమ్మడి పార్టీ అభ్యర్థులైనటువంటి జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నీరాజనాలను పలుకుతా ఉన్నారు. కాబట్టి ఎటువంటి సంశయం అక్కర్లేదు, భారీ మెజార్టీతో గెలవబోతున్నారని సందర్భంగా తెలియజేస్తున్నాం. భారీ మెజార్టీతో గెలవబోతుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే చూసాం మనం పోస్టల్ బ్యాలెట్ల సందర్భంగా కూడా ఎలాంటి ఘటనలు జరుగుతున్నా టీడీపీ కార్యకర్తలు కనీసం పోలింగ్ దగ్గర కూడా రానియట్లేదు. పోస్టల్ బ్యాలెట్ని బట్టి, సర్వేలను బట్టి చూసినట్లయితే 90% ఈరోజు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తున్నారు. దాంట్లో నీకు కూడా అనుమానం అక్కర్లేదు. కారణం ఏమంటే ఏమనుకుంటారంటే విద్యావేత్తలంతా కూడా చదువుకున్నటువంటి ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ కానీ, అదేవిధంగా ఇరిగేషన్ కానీ, రెవెన్యూ, ఎవరిని అడిగినా మాకు మార్పు కావాలి, ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి వస్తేనే మా భవిష్యత్తు బాగుంటుందనే ఆలోచనలకి విద్యార్థులంతా వచ్చేసారు. కాబట్టి గెలుపు అనేది ఇక సునాయాసం. వన్ సైడ్ వార్. 94లో ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి నీరాజనాలు పలికాను, అదేవిధంగా ఈరోజు ప్రతి గ్రామంలో కూడా ఆ విధంగా ఉంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఎన్నికల్లోనూ మంత్రి ఉషా శ్రీచరణ్ పెనుగొండలో చూసినట్లయితే జూనియర్ కాలేజ్ దగ్గర ఉన్నారు. అక్కడంతా బెదిరింపులకు కూడా గురి చేశారు. మరొక చోట ధర్మారం, కదిరి, అన్ని ప్రాంతాల్లో కూడా ఈ తరహాలో చేస్తున్నారు. ఎన్నికల్లో పోలింగ్ రోజు మరింతగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేస్తారు? ముందు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. మా క్యాడర్ కూడా ఫుల్గా ఉన్నారు, జోష్గా ఉన్నారు. ఎవరు వచ్చినా కూడా తగ్గేదే లేదు. ఎలాంటి విపత్కర పరిణామాలు వచ్చినా ఎదుర్కొంటాం, తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటాం. మీరు చాలా సీనియర్ పొలిటీషియన్, జిల్లా పరిషత్ చైర్మన్గా చేశారు, ఎంపీగా చేశారు, ఎమ్మెల్యేగా, మరొకసారి ఎంపీగా మీకు తెలుగుదేశం పార్టీ అవకాశం ఉంటుంది. ఎట్లా చూస్తారు? మా నాయకుడు ఒక నా మీద నమ్మకం అన్నటువంటి దాంతో ఈరోజు పార్లమెంటుకు పొమ్మన్నాడు. ఆయన మాటకి శిరస వహించి ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. అదేవిధంగా పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో కూడా అన్ని ప్రాంతాల వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. ముఖ్యంగా మడకశిర ప్రాంతంలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కూడా ఈరోజు చెట్లన్నీ నిటునులున ఎండిపోతున్నటువంటి తరుణంలో అక్కడ అడిగేది ఒకటే, సాగునీరు కావాలి, తాగునీరు కావాలని అడిగారు. అవి తప్పకుండా తీరుస్తామని హామీ ఇచ్చాం. అదేవిధంగా సాగునీరు కూడా ఇప్పుడు తురకలాపట్నం దగ్గర, అర్ధాకలపల్లి దగ్గర ఈరోజు హంద్రీనివా కెనాలు, లేపాక్షి, అదేవిధంగా చిలుమత్తూరు, లేపాక్షి, హిందూపూర్ రూరల్ పరిగి మండలాల మీదుగా పోవాలంటే 150 కిలోమీటర్లు కావస్తుంది. కాబట్టి ప్యారలల్ కెనాల్ 30 కిలోమీటర్లు అర్ధాకలపల్లి నుండి మడకశిరకు 30 కిలోమీటర్లు రేడియస్లో నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. ఆ త్వరితగతిన పూర్తి చేస్తాం. 5 సంవత్సరాల కాలంలో పూర్తి చేసి మడకశిరకు నీళ్ళు ఇస్తాం. ఆ పేరు, ఆ మాట నిలబెట్టుకుంటాం. హిందూపురం పార్లమెంట్ పరిధిలో పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామన్న విశ్వాసాన్ని హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పార్థసారథి వ్యక్తం చేస్తున్నారు. వీడియో నెక్స్ట్ గోర్ధంతో సురేష్, ఏబీ ఆంధ్రజ్యోతి, రొద్దం.